హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్ నుంచి వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలు అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో వెన్ డయాగ్రామ్స్ని మనం తెలుగులో వెన్ చిత్రాలు అని అంటాం. ఓకేనా, వెన్ చిత్రాలు. సో ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంటాయి. కొంచెం ఈజియెస్ట్ టాపికే, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే సమ్టైమ్స్ వితౌట్ పెన్ పేపర్తో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెన్ చిత్రాలు అంటే మనకి 2 గ్రూప్డ్ వెన్ చిత్రాలు, 3 గ్రూప్డ్ అంటే గ్రూప్స్ వైజ్, అంటే ఇలా 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, ఇలా 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో నేను చెప్పబోయే వెన్ చిత్రాలు ఏంటి అంటే, ఓకేనా, సో మామూలుగా రిలేషన్స్కు సంబంధించింది కాకుండా మామూలుగా నెంబర్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని 10 మంది చదువుతారు, బి సబ్జెక్ట్ని 20 మంది చదువుతారు, ఈ 2 సబ్జెక్టులను కలిపి ఎంతమంది చదువుతారు, మామూలుగా అలాంటి క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్, 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఇప్పుడు ఇదొక 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అనుకోండి, ఇదొక 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. ఇది ఏ పార్ట్ అనుకోండి, ఇది బి పార్ట్ అనుకోండి. ఇప్పుడు ఇందులో ఇది స్మాల్ ఏ అవుతుంది, ఇది స్మాల్ బి అవుతుంది. ఇదేమవుతుంది అంటే ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏ అన్నాం అనుకో, ఏ కావాలనుకో, సపోజ్ ఏ కావాలనుకో, మనకు ఏ అనేది కావాలనుకో, ఏ ఎట్లా అవుతుంది అంటే ఈ టోటల్ ఏ ప్లస్ ఆర్ని కలిపితే ఏ పార్ట్ అంటాం. ఏ అంటే టోటల్ ఏ ప్లస్ ఆర్ని కలిపితే ఏ అంటాం. ఓకే, నెక్స్ట్ బి అంటే టోటల్ బి ప్లస్ ఆర్ని కలిపితే, ఓకే, బి అంటే టోటల్ బి ప్లస్ ఆర్ వాల్యూని. ఓకేనా, ఆర్ అంటే ఏంటి అంటే ఈ రెండింటిని చదివేవాళ్ళు, అంటే ఈ 2 సబ్జెక్టులు అయితే ఈ 2 సబ్జెక్టులను కలిపి చదివేవారు, ఇవి 2 ఎగ్జామ్లు అయితే ఈ 2 ఎగ్జామ్లో పాస్ అయినవారు. ఒకవేళ ఏ అనేది ఒక ఆట అయ్యి బి అనేది ఒక ఆట అయింది అనుకోండి, ఈ రెండింటిని ఆడేవారు ఆర్ అంటాం. అంటే ఆర్ అంటే మనకి బోత్ అన్నమాట, ఆర్ అంటే బోత్. మరి ఇక్కడ వాట్ ఈస్ ద మీన్ బై స్మాల్ ఏ యొక్క అర్థం ఏంటంటే కేవలం ఏ అని అర్థం. అంటే ఇప్పుడు ఇదంతా ఏ అంటాం మనం, ఈ సర్కిల్ అంతా ఏ. ఈ ఏ అనే సర్కిల్లో మనకి స్మాల్ ఏ ఉంది, స్మాల్ ఆర్ ఉంది కదా. ఇప్పుడు బి అనే సర్కిల్లో స్మాల్ బి ఉంది, స్మాల్ ఆర్ ఉంది. బట్ కేవలం ఏ కావాలంటే, ఓన్లీ ఏ కావాలంటే మనం ఎలా చూస్తాం, ఈ పార్ట్ని మనం ఓన్లీ ఏ పార్ట్గా అంటాం. సో ఈ పార్ట్ని మనం ఓన్లీ బి పార్ట్గా అంటాం. ఓకే, సో ఇక్కడ స్మాల్ ఏ అంటే కేవలం ఏ మాత్రమే. బి అన్నాం అనుకోండి, కేవలం బి మాత్రమే. సో ఈ వెన్ డయాగ్రామ్లో ఇంకా ఏ విధంగా ఉంటాయంటే, సో 2 గ్రూప్డ్ కానీ 3 గ్రూప్డ్ కానీ, ఇప్పుడు 2 గ్రూప్డ్ ఉందనుకోండి, ఈ విధంగా ఇది ఏ, ఇది బి, ఇద్దరిని కలిపేది ఆర్, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ బి. ఇక్కడ మనకి కింద ఎన్ ఉంటుంది, అంటే నన్ వాల్యూ, నన్ అంటాం దీన్ని. ఇక మీద మ్యూ ఉంటుంది, అంటే మొత్తం, మ్యూ అంటే మొత్తం. సో ఈ విధంగా మనం వెన్ డయాగ్రామ్స్ని వెన్ డయాగ్రామ్ ఒక బ్లూ ప్రింట్గా, అంటే బేసిక్గా ఇవి చెప్పుకుంటాం అన్నమాట. సో ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక తరగతిలో మొత్తం 150 మంది విద్యార్థులు కలరు. వారిలో 45 మంది హిస్టరీ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు, 65 మంది విద్యార్థులు జియోగ్రఫీ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు, 10 మంది విద్యార్థులు రెండింటిని ఎంచుకున్నారు. సో ఈ విధంగా అడుగుతారు. అయితే ఎప్పుడైతే ఇది మనకి ఫస్ట్ ఏంటిది, ఇక్కడ ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకే, హిస్టరీ సబ్జెక్ట్ ఉంది ఒకటి, జియోగ్రఫీ ఉంది, జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఉంది. సో ఇది మనకి ఏమవుతుంది అంటే 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అవుతుంది, అంతేనా, 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్. సో 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ అన్నాడు కాబట్టి, ఓకే, మనం 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ చేద్దాం. ఒకసారి 2 గ్రూప్స్ తీసుకుందాం. సో ఒక సర్కిల్, ఒక సర్కిల్. సో ఇది మనం హిస్టరీగా చూద్దాం, ఓకే, ఇది మనం జాగ్రఫీగా చూద్దాం. మ్యూ వాల్యూ చూద్దాం. మ్యూ అంటే టోటల్ ఎంత, ఇక్కడ 150, టోటల్ ఎంత 150. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ కానీ 3 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలి, అంటే ఆర్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇది 2 గ్రూప్డ్ డయాగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఆర్ వాల్యూ నుంచి స్టార్ట్ చేయాలి. 3 గ్రూప్డ్ అయినా సరే ఆర్ వాల్యూ నుంచి. ఆర్ వాల్యూ అంటే ఏంటంటే రెండింటిని కలిపి చదివే విద్యార్థులు ఎంత, 10 మంది. రెండింటిని కలిపి చదివి ఇక్కడ 10 వేసుకున్నాం, ఓకేనా, 10. ఇప్పుడు
హిస్టరీ అనే సర్కిల్లో 45 ఉండాలి. ఇప్పుడు ఈ సర్కిల్ అంతా హిస్టరీ, ఈ సర్కిల్ అంతా హిస్టరీ కదా, ఇందులో నీకు 45 ఉండాలి టోటల్. బట్ ఆల్రెడీ ఈ హిస్టరీ అనే సర్కిల్లో నీకు ఆల్రెడీ ఎంత ఉంది, 10 వచ్చింది. హిస్టరీ అనే సర్కిల్లో ఆల్రెడీ 10 ఉంది. హిస్టరీ అనే సర్కిల్లో ఆల్రెడీ 10 ఉంది కాబట్టి టోటల్ 45 ఉండాలి. కాబట్టి ఇంకెంత కావాలి, ఇంకొక 35, అంతే కదా. సో 35 క్లియర్. ఓకే, ఇక్కడ జియోగ్రఫీ ఉంది. సో జియోగ్రఫీలో మొత్తం ఎంతమంది, జియోగ్రఫీ 65 మందా? ఎస్, జియోగ్రఫీ 65 మంది. జియోగ్రఫీ 65 అయితే జియోగ్రఫీ సర్కిల్లో ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. జియోగ్రఫీలో మొత్తం ఎంత ఉండాలి, 65 ఉండాలి. 65 ఉండాలి, 10 మంది ఉన్నారు. ఇంకెంతమంది కావాలి, ఇంకొక 55 మెంబర్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని వారు, మరి కొంతమంది ఉంటారు కదా ఏం చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇప్పుడు టోటల్గా 150 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా 150 మెంబర్స్ ఉన్నారు. 150 మెంబర్స్లో 35, 55, 35, 55 ప్లస్ 10, 5 ప్లస్ 5 10, 5, 3, 8, 9, 10, 100 మెంబర్స్ చదివే వాళ్ళే, ఏదో ఒకటి తీసుకున్న వాళ్ళు. మిగతా 50 మంది ఏంటంటే ఏ సబ్జెక్ట్ని ఎంచుకొనివారు. ఓకేనా, మిగతా 50 మంది ఏంటంటే ఏ సబ్జెక్ట్ని ఎంచుకొని వారు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట 2 గ్రూప్ డివైడెడ్. ఒకసారి చూస్తే ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, తరగతిలోని విద్యార్థులలో కనీసం ఒక సబ్జెక్టునైనా ఎంచుకునే విద్యార్థులు ఎంతమంది. ఇక్కడ వర్డ్ గమనించండి, కనీసం అన్నాడు. ఇంగ్లీష్లో అట్లీస్ట్ అంటాం దీన్ని. తరగతిలోని విద్యార్థులలో కనీసం ఒక సబ్జెక్టునైనా ఎంచుకునే విద్యార్థులు. ఎప్పుడైనా కానీ కనీసం ఒక సబ్జెక్ట్ అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా కానీ కనీసం ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి, ఒకటి కంటే ఎక్కువ. కనీసం ఒక సబ్జెక్ట్ అంటే ఏంటంటే మీన్స్ ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ ఇది, ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళని తీసుకోవాలి. నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కనీసం ఒక సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి, 2 సబ్జెక్టులను చదువుకునే వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 సబ్జెక్ట్సే కాబట్టి ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళని తీసుకోవాలి, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్ అంటే 2 సబ్జెక్టులు చదివే వాళ్ళని తీసుకోవాలి. ఒకసారి చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే ఈ 10 అంటే 2 సబ్జెక్టులు చదివేవాళ్ళు అంటే ఇది 6 వాల్యూ మనకి. 35 అంటే ఏంటి, 35 అంటే కేవలం హిస్టరీ చదివేవాళ్ళు కదా. 35 అంటే కేవలం హిస్టరీ చదివేవాళ్ళు 35. అంటే కేవలం హిస్టరీ చదివేవాళ్ళు 35 అంటే ఒక సబ్జెక్ట్ మాత్రమే అవుతారు. కేవలం జియోగ్రఫీ చదివేవాళ్ళు 55, ఇవి ఒకటే. మరి రెండింటిని కలిపి చదివేవాళ్ళు ఎంత, 10. నీకు కనీసం అడిగినప్పుడు, ఓకేనా, కనీసం అడిగినప్పుడు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టుల వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మొత్తం హైయెస్ట్ సబ్జెక్టులు అన్ని 2, అంటే ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళని తీసుకోవాలి, 2 సబ్జెక్ట్ చదివే వాళ్ళని తీసుకోవాలి. ఒకవేళ 3 సబ్జెక్టులు ఉన్నాయనుకో, కనీసం ఒక సబ్జెక్ట్ అని అంటే ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళని తీసుకోవాలి, 2 సబ్జెక్టులను చదివే వాళ్ళు తీసుకోవాలి, 3 సబ్జెక్టులు చదివే వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కనీసం ఒక సబ్జెక్ట్ అన్నారు కాబట్టి ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు 35 ప్లస్ 55, రెండింటిని చదివే వాళ్ళు 10, టోటల్గా ఎంత 100. టోటల్గా 100. సో 100 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కనీసం ఒక సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్లో అయితే అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అంటాం. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్. అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ మీన్స్ వీ షుడ్ టేక్ 1 అండ్ గ్రేటర్ దెన్ 1. ఓకేనా, 1 అండ్ మోర్ దెన్ 1. వీ షుడ్ టేక్ 1 అండ్ మోర్ దెన్ 1 అనమాట. నెక్స్ట్ గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని ఎంచుకునే విద్యార్థులు, గరిష్టంగా. సో గరిష్టం మీన్స్ అట్మోస్ట్. ఓకేనా, గరిష్టం మీన్స్ అట్మోస్ట్. అంటే అట్లీస్ట్ అంటేనేమో అంటే కనిష్టం అంటే ఒకటి కంటే ఎక్కువ. ఓకేనా, కనిష్టం అంటే అట్లీస్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ. మరి గరిష్టం అంటే ఒకటి కంటే తక్కువ. అంటే ఒకటి చదివే వాళ్ళు ఒకటి కంటే తక్కువ అంటే ఏం చదవనోడిగా అంటే నన్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ గరిష్టంగా ఒక సబ్జెక్ట్ని చదవాలంటే ఫస్ట్ మనం ఒక సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఎంతమంది, ఇక్కడ 35 ప్లస్ 55. ఓకేనా, ఒక సబ్జెక్ట్ని చదివే వాళ్ళు ఎంత, 35 ప్లస్ 55. మరి ఒకటి కంటే తక్కువ అంటే ఏంటి, ఒకటి కంటే తక్కువ అంటే ఏం తీసుకోని వాళ్ళు కదా, వాళ్ళు ఎవరు మరి, ఇగో 50. ఓకేనా, 35 ప్లస్ 55 అంటే 90, 90 ప్లస్ 50 అంటే 140. 140 ఎక్కడ ఉంది, సి ఆప్షన్లో ఉంది. ఓకే, సి ఆప్షన్లో ఉంది. మీకు ఎప్పుడైనా గరిష్టంగా రావాలంటే, అట్మోస్ట్ రావాలంటే గరిష్టంగా అంటే ఏంటంటే
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఒకటి కంటే తక్కువ. అలా తీసుకుంటే మనం ఒక సబ్జెక్ట్ చదవాలి 35, 55, 10 సారీ 50. ఓకేనా? ఆ విధంగా. ఇంకా ఇలా తీసుకోవచ్చు అంటే గరిష్టంగా రావాలంటే ఎట్మోస్ట్ మ్యూ మైనస్ ఆర్ చేస్తే మనకి ఇది కూడా రావచ్చు. మ్యూ అంటే ఎంత? మ్యూ అంటే 150, టోటల్ 150. ఆర్ వాల్యూ ఎంత? 10, టోటల్ ఎంత? 140. ఇది ఒక షార్ట్ కట్. తరగతిలోని విద్యార్థుల్లో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అంటే వాళ్ళు ఇక ఓన్లీ 1 సబ్జెక్ట్ అంటే ఇది చూడండి. 35 ఏంటి? ఓన్లీ 1 సబ్జెక్ట్. 55 ఏంటి? ఓన్లీ 1 సబ్జెక్ట్. అంటే 35 అంటే కేవలం హిస్టరీని ఎంచుకున్న వాళ్ళు, 55 అంటే కేవలం జియోగ్రఫీని ఎంచుకున్న వాళ్ళు కదా. మరి 10 ఎందుకు తీసుకోం? 10 అంటే రెండింటిని ఎంచుకున్న వాళ్ళు. సో 35 + 55 90. జియోగ్రఫీ సబ్జెక్ట్ని మాత్రమే ఎంచుకున్న విద్యార్థులు ఎంత? 55. 2 సబ్జెక్టులను ఎంచుకొని విద్యార్థుల సంఖ్య. 2 సబ్జెక్టులను ఎంచుకొని అంటే 2 సబ్జెక్టులను ఎంచుకొని అంటే మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది? మనకి 50 వచ్చింది కదా. ఎన్ వాల్యూ 50 వచ్చింది కదా. సో 50 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మీరు ఇక్కడ క్వశ్చన్ ఏం నేర్చుకున్నారంటే ఎప్పుడైనా వెన్ డయాగ్రామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లీస్ట్ అట్మోస్ట్ అంటే కనీసం లేదా గరిష్టం. కనీసం అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కనీసం అంటే ఏంటంటే 1 లేదా 1 కంటే ఎక్కువ. అవి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 3 సబ్జెక్టులు ఉన్నాయనుకో 1 సబ్జెక్ట్ తీసుకోవాలి, 2 సబ్జెక్ట్ తీసుకోవాలి, 3 తీసుకోవాలి. 4 ఉన్నాయనుకో 1, 2, 3, 4 తీసుకోవాలి. ఎప్పుడు కనీసం అడిగినప్పుడు. గరిష్టం అడిగిన అనుకో గరిష్టం 1 < 1. గరిష్టం అంటే తగ్గుతుంది ఇక. ఓకేనా? అదే హైయెస్ట్ కాబట్టి 1 హైయెస్ట్ కాబట్టి 1 కన్నా తక్కువ తీసుకోవాలి. ఓకేనా? సో ఇవి బాగా ఇంపార్టెంట్. ఇవి బాగా ఓకే. నెక్స్ట్ చూస్తే ఒక తరగతిలోని మొత్తం విద్యార్థులలో 72 మంది మాత్రమే టీ త్రాగుతారు. 50 మంది విద్యార్థులు కాఫీ తాగుతారు. 25 మంది విద్యార్థులు టీ మరియు కాఫీని తాగుతారు, రెండింటిని తాగుతారు. 5% మంది విద్యార్థులు రెండింటిని తాగరు. ఓకే. ఒకసారి చూస్తే క్వశ్చన్స్ ఓకే. ఇది కూడా మనకి 2 గ్రూప్డ్ వెన్ డయాగ్రామ్స్. ఓకే. ఓకే. సో పైన మ్యూ వాల్యూ ఉంటుంది, కింద ఎన్ ఉంటుంది. ఇక్కడ తరగతిలోని మొత్తం విద్యార్థులు అంటే మొత్తం ఏమని ఇచ్చిండు నీకు? మొత్తం ఏమి ఇవ్వలేదు. అంటే మొత్తం మనం అనుకోవాల్సింది ఖచ్చితంగా. 72 మంది టీ మాత్రమే తాగుతారు. ఇక్కడ టీ కాఫీ కదా. సో ఇది టీ, ఇది కాఫీ. 72 మంది మాత్రమే టీ తాగుతారు. ఓన్లీ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం 72 వేసుకోవచ్చు కదా. ఇదంతా ఓన్లీ టీ పార్ట్. క్లియర్? 50% మంది విద్యార్థులు కాఫీ తాగుతారు. చూసారా? పర్సంటేజ్లో ఇచ్చాడు. ఇంతకుముందు ఎగ్జాక్ట్ నెంబర్స్ ఇచ్చాడు, ఇప్పుడు పర్సంటేజ్లో ఇచ్చాడు. 50% మంది విద్యార్థులు కాఫీ తాగుతారట. అంటే 50% మంది విద్యార్థులు కాఫీ తాగుతారా? ఓన్లీ కాఫీ తాగుతారా? పాయింట్ మళ్ళీ ఓన్లీ కాఫీ అంటే ఇక్కడ ఇస్తాం డైరెక్ట్. బట్ కాఫీ అంటే ఇది మొత్తం చూస్తాం. ఓకే. కాఫీ అంటే ఇది మొత్తం చూస్తాం. ఓన్లీ కాఫీ అంటే ఈ పార్ట్ని చూస్తాం. సో మనకి 50% మంది విద్యార్థులు కాఫీ తాగుతారు. ఓకే, పక్కన పెట్టండి. 25% మంది విద్యార్థులు టీ మరియు కాఫీ రెండింటిని తాగుతారు. అంటే 20% అంటే ఇక్కడ వేస్తాం కదా, రెండింటిని తాగుతారు కాబట్టి 20% మంది విద్యార్థులు ఈ రెండింటిని తాగుతారని తెలిసింది. ఓకే. ఇక్కడ సింపుల్ ఏంటంటే ఇప్పుడు 50% మంది విద్యార్థులు ఏం చేస్తారు? కాఫీ తాగుతారు అన్నాడు. అంటే కాఫీలో నీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? మొత్తం 50% ఉండాలి. కాఫీలో టోటల్ పర్సెంటేజ్ ఎంత ఉండాలంటే 50 ఉండాలి. నీకు ఆల్రెడీ కాఫీలో ఎంత వచ్చింది? 25 వచ్చింది కదా, ఇంకొక 25. ఓకే. అప్పుడు నీకు ఎలా అర్థమవుతుంది అంటే టోటల్ కాఫీ 50%, ఓన్లీ కాఫీ 25% అనమాట. నెక్స్ట్ 5% మంది విద్యార్థులు రెండింటిని తాగరు. అంటే ఎన్ వాల్యూ ఎంత? 5%. ఇక్కడ మనకి లాజికల్ ట్రిక్ తెలియాలి. ఇక్కడ మనం ఆ ట్రిక్ని బ్రేక్ చేస్తే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పుడు ఇది వాల్యూలో ఉంది, ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది పర్సంటేజ్లో ఉంది, ఇది పర్సంటేజ్లో ఉంది. అసలు మ్యూ వాల్యూ మనకు తెలియట్లేదు. బట్ మన క్వశ్చన్స్ అన్నీ వీటి మీద అడుగుతాడు. ఓన్లీ కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది, కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది, మొత్తం విద్యార్థులు ఎంతమంది, ఏం తాగని వారు ఎంతమంది అని అడుగుతాడు. ఇప్పుడు మ్యూ వాల్యూ అంటే మొత్తం అన్న. మొత్తం అంటే ఎప్పుడు కూడా 100%కి సమానం కదా. మొత్తం అంటే ఎప్పుడు కూడా 100%కి సమానం. ఎస్. ఇప్పుడు ఇదంతా 100% ఉండాలి. ఓకే, ఇదంతా 100% ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ 5% అయిపోయింది. ఓకేనా, 5%. ఇక్కడ 25, ఇది మొత్తం 50 అయిపోయింది, ఇది 55 అయిపోయింది. ఈ మూడేమో పర్సంటేజ్లో ఉన్నాయి, ఇది ఒక్కటి వాల్యూ ఉంది. నేనేమంటానంటే ఈ మొత్తం కలిపి 100% ఉండాలి. ఇది మొత్తం కలిపి 100% ఉండాలి. ఇది మొత్తం కలిపి 100% ఉండాలంటే 25 + 25 50, 50 + 5 55.
మిగిలిందంతా ఏంటి ఇక్కడే కదా. అంటే ఈ పార్ట్ అంతా 55% అయింది. ఇది ఎంతకు సమానం ఇప్పుడు 45%కు. అంటే 45%కి 72 అయితే మనం 25% అనుకుందాం. 25%కి ఎంత? ఓకే, ఇప్పుడు దీని యొక్క వాల్యూస్ అనేవి మనకు రావడం జరుగుతుంది. సో 25 ఇంటూ 72/45. సో 5 5s are 25, 5 9s are 45, 9 8s are 72, 5 8s are 40. అంటే ఇప్పుడు 25% యొక్క వాల్యూ ఎంత? ఇది 40, ఇది కూడా 40. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది 40, ఇది 40. మనకు 5% కూడా కావాలి కదా, 5% కూడా కనుక్కున్నాం. 5% అంటే 45%కి 72 అయితే 5%కి ఎంత? సో 5 ఇంటూ 72/45, 5 9s are 45, 9 8s are 72. అంటే 5% ఎంత వాల్యూ? 8. ఓకేనా? ఇప్పుడు ఇదంతా టోటల్ కలిపి 100%. ఓకేనా? మనకి మ్యూ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం? వీళ్ళందరినీ కలుపుతాం కదా మ్యూ వాల్యూ కావాలంటే. మ్యూ వాల్యూ అంటే ఇక్కడ 72 + 8, 72 + 8 అంటే 80, 80 + 40 120, 120 + 40 160. సో మొత్తం ఎంత? 160. అంటే ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటంటే, ప్రీవియస్ క్వశ్చన్లో నీకు ఆల్రెడీ చెప్పేసిండు, వెరీ క్లియర్గా నీకు ఆ సర్టన్ అమౌంట్ అనేది ఇచ్చేసిండు, అంటే సర్టన్ పాయింట్ ఆఫ్లో ఈ ఫిగర్ ఆ ఫిగర్ అనేది ఇచ్చేసిండు. బట్ ఇక్కడ ఏంటి, ఒకటి మాత్రమే ఫిగర్ ఇచ్చి మిగతాదంతా పర్సంటేజ్లో ఇచ్చిండు. ఓకే, దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకుంటూ చేస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ చూస్తే, తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య. తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 160. నేను చెప్పిన ఖచ్చితంగా ఎక్కడైతే మనం మిస్ చేస్తామో అదే పాయింట్ క్వశ్చన్ రెడీ చేస్తారు. సో ఇక్కడ 160. ఎంతమంది విద్యార్థులు టీ లేదా కాఫీ తాగరు? ఓకేనా? అంటే టీని కానీ కాఫీని తాగని కానీ విద్యార్థులు ఎంత? ఆ రెండింటిని తాగరు మరి. ఎంత? ఇక్కడ మనకి ఎంత ఉంది? 8 ఉంది కదా, 8. నెక్స్ట్, కాఫీ మాత్రమే తాగేవారు. ఇదంతా కాఫీ, ఇది ఓన్లీ కాఫీ కదా, 40 మంది. ఓన్లీ కాఫీ 40 మెంబర్స్. ఓన్లీ కాఫీ 40 మెంబర్స్. నెక్స్ట్, కనీసం ఒక్కటైనా తాగేవారు. చూడండి ఇక్కడ మళ్ళీ కనీసం అన్నాడు. కనీసం అంటే ఏం తీసుకుంటాం? కనీసం అంటే ఒకటి కంటే ఎక్కువ. కనీసం అంటే ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ అంటే ఫస్ట్ ఒకటి తాగేవారు. 72 అనేవాళ్ళు ఓన్లీ టీ తాగుతారు. 40 అనేవాళ్ళు ఓన్లీ కాఫీ తాగుతారు. ఈ రెండింటిని కలిపి తాగేవాళ్ళు 40. అంటే 40 + 40 80, 80 + 72. మనం μ - r చేసినా అయిపోద్ది. ఒకసారి μ - r రాదు, 40 + 40 μ - n చేస్తే వస్తుంది. 40 + 40 80, 80 + 72 అంటే మనకి 152. 152. ఎస్, 152. కనీసం రావాలంటే మనం μ - n చేస్తే సరిపోతుంది. కనీసం అట్లీస్ట్ 1 అన్నారు. అట్లీస్ట్ 1 రావాలంటే μ - n. μ - n చేసిన వస్తాయి. ఇప్పుడు μ ఎంత? టోటల్ 160. ఏం దాగని వల్ల ఎంత? 8. సో 152. గరిష్టం రావాలి. ప్రీవియస్ దాంట్లో గరిష్టం ఎట్లా రావాలో షార్ట్కట్ చెప్పాను. ఇక్కడ ఇప్పుడు ఏంటి అంటే కనీసం అట్లీస్ట్ ఎట్లా రావాలో షార్ట్కట్ అండి. ఓకే, ఖచ్చితంగా ఒకటి అన్న, రెండు సేమే ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా ఒకటైనా తాగేవారు. 72 అంటే ఓన్లీ కేవలం అంటే ఖచ్చితంగా టీ మాత్రమే. ఖచ్చితంగా టీ తాగుతారు, కాఫీ తాగడు. ఈ 40 ఉన్నాడు, ఇది ఓన్లీ కాఫీ అంటే ఖచ్చితంగా కాఫీ తాగుతారు, ఇంకేం తాగడు. సో 72 + 40, 72 + 40. ఓకేనా, 2 1. సో 112. కంపెనీలోని మొత్తం 240 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారిలో 100 మంది ఇంగ్లీష్ మాట్లాడతారు, 110 మంది హిందీ మాట్లాడతారు, 140 మంది తెలుగు మాట్లాడతారు, 30 మంది ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడతారు, 50 మంది హిందీ మరియు తెలుగు మాట్లాడతారు, 80 మంది తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు, 20 మంది 3 భాషలు మాట్లాడతారు. ఓకేనా, ఒకసారి ఇవి టోటల్ ఎంత? 240 మంది. ఓకే, టోటల్ 240. ఓకే, దీన్ని ఈజీ చేస్తున్నాను. ఇంకా టోటల్ 240. మొత్తం 100 మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. 100 మంది ఇంగ్లీష్ 100. నెక్స్ట్ 110 మంది హిందీ. 110 మంది హిందీ 110. నెక్స్ట్ 140 మంది తెలుగు. 140 తెలుగు 140 మెంబర్స్. తెలుగు 140. నెక్స్ట్ 30 మంది ఇంగ్లీష్ మరియు హిందీ. ఇంగ్లీష్ మరియు హిందీ
30 మంది మాట్లాడతారు. ఓకే, నెక్స్ట్ 30 మంది ఇంగ్లీష్ మరియు హిందీ అయిపోయింది. 50 మంది హిందీ మరియు తెలుగు. 50 మంది హిందీ మరియు తెలుగు మాట్లాడతారు. హిందీ మరియు తెలుగు 50 మంది. ఓకే, తెలుగు మరియు ఇంగ్లీష్ ఎంతో చూద్దాం. తెలుగు మరియు ఇంగ్లీష్ ఎంత? తెలుగు మరియు ఇంగ్లీష్ 80 మంది. ఓకే, 80. ఓకే, నెక్స్ట్ 20 మంది 3 భాషలు మాట్లాడతారు. 3 లాంగ్వేజెస్లో 3 భాషలు మాట్లాడతారు 20 మంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎంత? 20. ఓకేనా, రైట్. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ 3 గ్రూపుల డయాగ్రామ్ కాబట్టి, అంటే టోటల్గా ఇది ఇంగ్లీష్, ఓకే, ఇది హిందీ, తర్వాత తెలుగు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మిడిల్లో నుంచి రావాలి. అంటే 2 గ్రూపుడు వెన్ డయాగ్రామ్ అయితే ఫస్ట్ ఏం తీసుకున్నాం? ఆర్ వాల్యూ తీసుకున్నాం కదా. 2 గ్రూపుడు వెన్ డయాగ్రామ్ అయితే ఫస్ట్ ఆర్ వాల్యూ తీసుకున్నాం. 3 గ్రూపుల్లో ఫస్ట్ ఆర్ వాల్యూ. ఆర్ అంటే ఆ మూడింటిని చదివేవాళ్ళు, ఆ మూడింటిని మాట్లాడేవారు. ఆ మూడింటిని మాట్లాడేవారు ఎంత? 20 మంది. సో ఇక్కడ 20. ఓకేనా. ఈ పార్ట్ ఏంటి? ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు. ఈ పార్ట్ ఏంటి? తెలుగు హిందీ మాట్లాడేవారు. ఈ పార్ట్ ఏంటి? తెలుగు ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఇదేంటి? మూడింటిని కలిపి మాట్లాడేవారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మూడింటిని మాట్లాడేవారు తీసుకున్నాగా, తర్వాత 2 మాట్లాడేవారు, తర్వాత 1 మాట్లాడేవారు. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 2 మాట్లాడేవారు తీసుకున్నాం. చూడండి, ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు. ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు ఎంత? 30 కదా. 30 అంటే ఇంగ్లీష్ హిందీ పార్ట్ ఇది. ఇందులో ఆల్రెడీ 20 మంది ఉన్నారు. ఇంకెంతమంది కావాలి? ఇంకొక 10 మంది. సో 30 అయిపోతారు. సింపుల్. నెక్స్ట్ హిందీ తెలుగు 50 మంది. హిందీ తెలుగు ఎక్కడ ఉంది? చూడండి, ఇగో హిందీ తెలుగు. ఆల్రెడీ ఇందులో 20 మంది ఉన్నారు కదా. సో ఇంకెంత? 30, 50కి. ఓకేనా. నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్. ఇది తెలుగు ఇంగ్లీష్ పార్ట్ కదా. అలా ఎంతమంది వచ్చారు? 20 మంది వచ్చారు. ఇంకెంత? 20 అంటే ఇంకా 60. ఓకే, 60. నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, తెలుగు. ఓకే, ఇంగ్లీష్లో మొత్తం ఎంత ఉండాలి? ఇంగ్లీష్లో మొత్తం 100 ఉండాలి. సో 60, 20 ఎంత? 80. 80 + 10 90. ఇంకెంతమంది? 10 మంది అయిపోతుంది. సరిపోతుంది, 10 మంది. నెక్స్ట్ హిందీ తెలుగు 50 మంది. హిందీ తెలుగు. హిందీ 110 అంటే 30 ఉంది. ఓకేనా, 30 + 20 50. 50 + 60 40. 40 అంటే 110 50. ఓకే, నెక్స్ట్ తెలుగు ఉంది. తెలుగు మొత్తం ఎంత? తెలుగు మొత్తం 140 కదా. 140 అంటే 60 + 30 90. 90 + 20 110. 110 అంటే ఇంకొక 30. ఓకేనా, ఇంకొక 30. సో ఈ విధంగా తీసుకున్నాం అనమాట. అంటే 3 గ్రూప్ డయాగ్రామ్స్లో ఇక్కడ నుంచి ఫస్ట్ 3, తర్వాత 2, తర్వాత 3. అంటే క్వశ్చన్స్ ఇప్పుడు ఏ విధంగా రావచ్చు అంటే మనం ఏ విధంగానైనా చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినట్టు చెప్తాను. ఫినిషింగ్లో చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏదైనా కూడా మనం చేసే విధంగా చెప్తాను. ఓన్లీ తెలుగు అంటే ఎంత? ఈ 10. ఇది ఓన్లీ తెలుగు పార్ట్ కదా. ఓకే, ఓన్లీ హిందీ అన్నాడు అనుకోండి. ఓన్లీ హిందీ అంటే ఎంత? 50. ఓన్లీ ఇంగ్లీష్ అంటే 10 ఇక్కడ. ఓన్లీ తెలుగు అంటే ఈ 30. ఎస్. నెక్స్ట్ ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడేవారు. ఏ ఇంగ్లీష్? కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడేవారు. చూడండి, ఇదంతా ఏంటి అంటే, ఈ పార్ట్ ఏంటంటే ఇంగ్లీష్ హిందీ మాట్లాడేవారు. కానీ ఈ 10 ఉంది చూసిరా, ఈ 10 అంటే ఓన్లీ ఇంగ్లీష్ హిందీ కలిపి మాట్లాడేవారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఓన్లీ తెలుగు అండ్ హిందీ మాట్లాడేవారు అంట. కేవలం తెలుగు అండ్ హిందీ. ఇదైతే 10. ఓకేనా. ఇక్కడ హిందీ మాట్లాడేవారికి, కేవలం హిందీ మాట్లాడేవారికి చాలా డిఫరెంట్ ఉంటుంది. తెలుగు హిందీ మాట్లాడేవారికి, కేవలం తెలుగు హిందీ మాట్లాడేవారికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఈ రెండింటిని మాట్లాడేవారంటే 50. ఓకేనా, ఈ రెండింటిని మాట్లాడేవారంటే 50. కేవలం ఈ రెండింటిని మాట్లాడేవారంటే 30. ఓకేనా, 30. నెక్స్ట్ అదేవిధంగా ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు 60. ఓకేనా. ఇక్కడ మీకు ఎన్ వాల్యూ అడిగాడు అనుకోండి. ఎన్ వాల్యూ అడిగితే చూద్దాం ఒకసారి. 60, ఇది 60, 70, 90, 100, 150, 180. ఓకేనా, 180 అండ్ 180 + 30 210. టోటల్ ఎంత? 240 కదా. టోటల్ 240.
ఎస్. సో ఇంకొక 30 మంది ఏం మాట్లాడరు అనమాట. అంతేనా, ఇంకొక 30 మంది టోటల్ అంతే కదా. 10 + 10 20, 20 + 20 40, 40 + 60 100, 100 + 50 150, 180, 210. ఇంకొక 30 మంది మనకు ఎన్ వాల్యూ కింద వస్తారు. సో ఈ విధంగా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చేయొచ్చు, అంటే 2 గ్రూప్డ్ కానీ 3 గ్రూప్డ్ కానీ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వెన్ డయాగ్రామ్స్ అండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అట్లీస్ట్, ఎట్మోస్ట్, ఓన్లీ, ఇంకా ఎగ్జాక్ట్. ఓకేనా, అంటే ఖచ్చితంగా కానీ, కనీసం కానీ, గరిష్టం కానీ, ఈ వర్డ్స్ అని చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వెన్ డయాగ్రామ్స్. సో మరొక సెషన్లో మరొక టాపిక్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.